కర్రతో బాళ్ళు మాత్రమే కొట్టాలి, కాదని స్తంభాలని రాళ్ళని కొడితే తల ఇలా బొప్పి కట్టే అవకాశం ఉంది. అది మీకు నేర్పిద్దామని అలా చేశా. అర్థమైందా? మీ సీనియర్స్ కూడా నన్ను ఇలాగే పొడేవాళ్ళు. వాళ్ళకి ఎంత మంచిగా నేర్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అవునా సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నువ్వు నమ్మట్లేదారా? వీటితో అండి సార్, మాకు కూడా నేర్పి వాళ్ళ వరల్డ్ ఫేమస్ అయ్యేట్టు చేయండి. మీకు పిటి ఉషా తెలుసా? అసలు పేరు ఉషా. ఆ ముందున్నది ఎవరనుకున్నారు? ఇంకో స్టూడెంట్ సానియా మీర్జా. సార్, తనకి టెన్నిస్ బ్యాట్ మీరే కొనిచ్చారు కదా? చిన్నప్పుడు బాగా ఆడుతుందని అభిమానంతో చిన్న స్కర్ట్ కూడా ఇచ్చా. నా మీద అభిమానంతో మా గురువు గారు ఇచ్చారే అనే అభిమానంతో ఇప్పటికీ ఆ స్కర్ట్ వేసుకున్నా. అందుకే స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది. ఎవర్రా లేడీస్ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నారు? సార్, వాయిస్ కా సార్, వాళ్ళే వస్తున్నారు సార్. ఆ కుడియో ఆ కుడియో బాయ్స్ గో గో గో. సార్, వాళ్ళకన్నా కొత్త గేమ్ నేర్పండి సార్. నాకు తెలిసిన వెళ్ళు. ఏంటి సార్, మీరు ఎప్పుడు బాయ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు? మాకు కూడా ఏదైనా నేర్పండి సార్. ఈ రోజు మీ జన్మలో చూడని అద్భుతమైన కొత్త గేమ్ నేర్పిస్తాను. Really? దీనికి మనకు ముందు కావాల్సింది చాక్ పీస్. చూపిస్తా, చూసి నేర్చుకోండి. లైన్ లైన్ ప్లీజ్. జై గురుదేవ్. Now you take a bacha and do like this. After that, one single leg, you continuing scooting. ఇది తొక్కుడు పిల్లాట సార్. మీకు కూడా తెలిసిపోయిందా? ఏం సార్ మీరు? మేమంతా వీనస్ విలియన్స్, సాయినా నిహాల్ లాగా అవుదాం అనుకుంటే మీరేమో మా నాన్నమ్మల ఆట నేర్పిస్తున్నారు. ఏయ్, ఇంకోసారి నా క్లాసులో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడదు. సార్, వాళ్ళు హీరోయిన్స్ కాదు సార్. మర్చిపోయా, నాకు తెలుసు. సింగర్స్. మై గాడ్. సింగర్స్ కాదు, హీరోయిన్స్ కాదా? అయితే ఖచ్చితంగా డాన్సర్స్. ఏ బల్లె బల్లె, ఏ బల్లె బల్లె. మాలో మేము ఎంతైనా కొట్టుకుంటాం, కానీ వేరే వాళ్ళు ఎవరైనా మా కాలేజ్ జోలికి వస్తే మాత్రం ఊరుకోం. రేయ్, అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయనికి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ ఏందిరో? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లేందిరా, గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్ల బాలు. ఈ నల్ల బాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ సిటీఎనికి రెడీ. అంత రేంజ్ ఉంది మనకి. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. రేయ్, జేబులో చేయి, బటన్ చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో పో పో. రేయ్, ఎవడ్రా గోడల మీద రాయమంది? నాకొకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి చైతి, నల్ల బాల్, నల్ల తాచు కంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించరా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ చేద్దాని అట్లా పెట్టుకున్నా. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం డిసిషన్కి వద్దాం. చెప్తున్నా, చచ్చిపోతా. అమ్మో, కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తే అదే. బేరం ఆడితే ఒట్టు, మాట తప్పితే కొట్టు. ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చెయ్యి. అంతనే కదా కేల్కతం. చూసినావు తమ్మి, డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో. ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది. అందుకే తమ్మి అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు పోతాను, మీరు క్లాసుకు పోండి. అరే, అమ్మతో నిన్ను కదా, తల్లితో నిన్ను కాదు, మా పోరల్ని పిలుస్తున్నానా? మీరు క్లాసుకు పోతారు, మీరు పోండి పోండి, మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి, అద్దం లేకుండా పోరి. ఆడు ఏం తింటాడు రే పోయి, అంత పొడుగు అంతలా ఉన్నాడు. మళ్ళీ చేయబడింది ఏంది? ఇప్పుడేగా బేరం దిగింది.
అన్న నా మీద నువ్వు చేయి వాడొద్దే. ఆ భగవంతుడి ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం మానేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా. వద్దంటానికి వాళ్ళెవర్రా? ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకోమంటావా అన్న? రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మేయ్ అన్నా. నీ అసంటోళ్ళ వెనక పోతుంటే అసలు వాడు ఆగవన్నా అన్న. నువ్వు ఇదే మాట మీద ఉండన్నా. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరుబే. అరే ఓ ఏమ్రా ఉరుకుతూరు ఆగురిబే. కట్టు కొదలొద్దు ఆగురిబే. అరే పొడుగోడా ఇందాక గిట్లా చూసినావు కదా బే. రాబే రారా. పోరాళ్ళు బచ్చేగాళ్ళని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని చక్కగా ముక్కల మేచి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు? గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమారు కానీ లాబే. నేను దార్కారిని ఒక్కొక్కరి గొంతు పోస్తాపా. నువ్వు గుర్తిపోయిందనా? మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే. కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గితే మేం కొట్టాలి గాని. రేయ్ ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. నరికేస్తాం గోడలన్నీ కడిగేసి. పిలుస్తున్నారుగా పలకవే. అన్న మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఈ ఇన్స్టాల్మెంట్ హింసొద్దన్నా. డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను. కాలు మోగుతా. బుక్కలు చూరా చూరా చేస్తా. గట్లనే అన్న. చల్ పంజుడు మొత్తం క్లీన్ చేయాలంట. మా గడ్డ పోరడు చెప్పిండు వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇనా? తమ్ముడు బండ్రెడ్డి పక్క నుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాంకోవాలంటే తల తీసేసినట్లు ఉండాలి. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా. మన ఊరు వచ్చేస్తా. సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా. అంటైతే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడిని ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్సాండా. బండరెడ్డి మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్యో బాబోయ్. ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? అమ్మీ తోడు 6 రోజుల్లో వాళ్ళని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యగా పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమైండదురా? మొత్తానికి హైదరాబాద్ లో ప్రవేశించారా? దీన్ని హైదరాబాద్ కి శని ప్రవేశం అంటారు. ఒరే ఎలాగా వచ్చాం కాబట్టి చార్మినార్, గోల్కొండ, బిర్లా టెంపుల్ చూసేద్దాం. పనిలో పని తాజ్ మహల్ కూడా చూసేద్దాం. వాడు చెప్పింది ఒకటే ఉండదు, నువ్వు చెప్పిన 3 ఉండవు. ఏంటి అలా తాజ్ మహల్ చూసినట్టు చూస్తా? మనం ఏమన్నా టూరిస్టులవా? వాళ్ళు కాపమ్మ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాం. ఇస్తాం సరేరా, కానీ వాళ్ళు మనకు అడ్రస్ చెప్పకుండా వెళ్ళారే. వాళ్ళ గురించి తెలిసిన ఎస్ఐ ఏకనామ ఉన్నాడు కదా, ముందు వాడు ఏ స్టేషన్ కనుక్కుంటే వాళ్ళ అడ్రస్ తెలిసిపోద్ది. అయితే వాళ్ళిద్దరు అడ్రస్లు మీకు కావాలన్నమాట. అందుకే కదా మీ గురించి ఎంక్వైరీ చేసి మరి ఇక్కడికి వచ్చాం. బాబు వాళ్ళ అడ్రస్ చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి బాబు. ఈ మాత్రం దానికి పాప పుణ్యాల దాకా ఎందుకు గానీ వాళ్ళ అడ్రస్ నేను చెప్తాను. మెయిన్ రోడ్ లో తిన్నగెళ్ళండి. వెళ్ళి రైట్ కి తిరగాల? వద్దు, లెఫ్ట్ కి తిరగండి. తిరిగి మళ్ళీ తిన్నగెళ్ళండి. వెళ్ళి అక్కడ రైట్ వస్తుంది. రైట్ తిరగకూడదు. అదే తిరగాలి.
ఆ వీధిలో 3వ ఇంట్లోకి వెళ్ళండి. వెళ్తే మీ పని అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. కాల్సిన దగ్గరికి వెళ్ళండి. మన జీపే ఏమన్నా వద్దులేండి, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నమస్కారం అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. మా గురించి వైజాగ్ వరకు తెలిసిపోయిందన్నమాట. చెప్పండి. నాని లేడా అండి? నానియా? నాని, బుజ్జి, చంటి ఎవరు ఉండరండి ఇక్కడ. మరి ఎవరుంటారండి? రతీదేవి, కామేశ్వరి, షకీలా. ఇదేంట్రా బాబు, అన్ని షకీలా సినిమా పేర్లు చెప్తుంది. సినిమా పేర్లు కావండి, ఇక్కడ ఉండే వాళ్ళ పేర్లు చూడండి. మీకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇది ఆ టైప్ ఇల్లా? ఏ టైప్ ఇల్లు అనుకుని వచ్చారు? ఈ టైప్ ఇల్లు అనుకుని మాత్రం రాలేదండి. ఎలాగో వచ్చారు కదా, ఉత్తి పుణ్యానికి వెళ్ళిపోవడం ఎందుకు? ఉండండి. అవును బాస్ బాబు, ప్రొసీడ్ అయిపోతే ఎలా ఉంటుంది? ఏంటి ప్రొసీడ్ అయ్యేది? డబ్బులు పోయి జబ్బులు మిగిలితే ఆ ఫేస్లు చూసావా? పదండ్రా. ఆగండ్రా. ఎక్కడికి రా? ఏంటి సార్ తప్పుడు అడ్రస్ చెప్పారు? మీలాంటి వాళ్ళందరినీ తప్పుడు కేసుల్లో ఇరికించాలి అంటే తప్పుడు అడ్రస్ చెప్పాలా? తప్పుడు కేసులు ఇరికిస్తున్నారా? అవునరా. ఆ రోజు వైజాగ్ లో బలవంతంగా నన్ను గొడవలో ఇరికించేసి పోలీసు వాడిని, పర్సనాలిటీ వీక్ గా ఉన్నోన్నని కూడా ఆలోచించకుండా నన్ను భయపెట్టి మరీ హైదరాబాద్ పంపించేశారు కదరా. దానివల్ల నాకు 5 lakhs నష్టం. అందుకే మీకు ఈ శిక్ష. కానిస్టేబుల్, వీళ్ళందరినీ బ్రోతల కేసు కింద బుక్ చేసి ఎక్కడికి రా? ఎలాగ అరెస్ట్ చేస్తున్నావు కదా, ఒకసారి నేను ఆ పని ఏదో చేసేసి వచ్చేస్తాను. కొట్టానంటే నడుము ఇరిగిపోద్ది. అప్పుడు వ్యభిచారానికి కాదు కదా, సంసారానికి కూడా పనికి రాకుండా పోతావు నా కొడక. ఎప్పుడు ఆఫీసర్ చెప్పండి సార్. నాలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తో పెట్టుకుంటే మీ పని ఇలాగే ఉంటది. ఇక నన్ను జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కాదండి బాబు. పగపడే తీర్చుకున్నారు సార్. నా పగ ఇంకా పూర్తిగా తీరలేదురా. ఇది జస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. ముందు వీళ్ళని రకరకాల కేసుల్లో ఇరికిస్తాను. పార్ట్ల కింద నా పగ తీర్చుకుంటాను. ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, దజ్జగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడి తడు చూసేయచ్చా? హలో, ఏం దాసు? నీ కొడుకు ఎక్కడా? ఇంకేనుంటాడయ్యా, కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చూడడానికి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే. నేను ఫోన్ లో మాట్లాడులా? నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు. నేను కళ్ళారా చూశాను. అక్కడున్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెందుకుంటాడు? ఒకవేళ ఉన్నా కేపీ వాడు ఎందుకు ఉండేస్తాడా? అదే అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి. చెప్పు డాడీ. యాడుంటా? నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా? ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తింటున్నా. సీడ్లేసా? అయినా నీకెందునా ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు, అసలు నీ కొడుకు ఇంట్లో లేడని చెప్తుంటే. లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడంటా ఉంటాడో, ఎవరు మాట్లాడాలా? సరే అయితే నా కోసం పని చేయి. డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే, నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా. మంచి పనిలో ఉంటే ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్, రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా? ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? జేపీ, కారులో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? సాంగులోరు, నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్ లో చూసినట్టు చెప్తా ఉన్నాడే. ఇవన్నీ నీకెట్టా తెలుసు సాంగులోరు? మేము త్రికాల అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవటానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నావు, కరెక్టా? మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? సదాశివ సన్యాసి
తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. అన్నా ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోన్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా ఇట్రా, నీకు ఫ్యూచర్ చెప్పనా వాడికి ఆన్సర్ చెప్పనా? మధ్యలో నీ దగ్గర రచ్చా. మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయన. యమగండవా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట. తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సొంఠా ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావా? మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే నీ కొడుకుని చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది. లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ. యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉంటా. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దేర్. మళ్ళీ అది స్వామి? నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను. చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి. సన్నాసులకి షేక్ అండి ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా స్వామి. ఈ రోజుకి సరిపెట్టుకో. పోడా. ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది? సెగ ఇక్కడికి తగులుతుంది. ఇది వైరల్ ఫీవర్ కాదు, సడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మ గాలి చూసాములేండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నా? కాదు, చూసిందాన్ని. స్టేట్ హోమ్ సాక్షిగా డీజీపీ మరణం. ఇంతమంది విఐపీలుండే చోట డీజీపీనే చంపేశారంటే అసలు వాళ్ళు టెర్రరిస్ట్లా, గ్యాంగ్స్టర్లా లేక నక్సలైట్లా అని ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ఒరే బాబ్జీ, మన టైం బాగుందిరా. మనం వెళ్ళిన స్పీడ్ లో మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని అడుగుంటే ఆ గన్ను మన పక్క తిరిగేది. ఏ గన్ సార్? నీకెందుకయ్యా, మా టైం అలా చచ్చింది. అంతే ఇరుకు తెచ్చాం. నువ్వు సార్. అన్నయ్య అన్నయ్య పొద్దున హ్యాపీగానే ఉన్నావుగా, సడన్ గా ఈ ఫీవర్ ఏంటి? నువ్వు చేసిన పనికే. నేనేం చేశాను? నువ్వు అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్యతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. అసలే వాడి ఒళ్ళంతా పొగలొచ్చి కాలిపోతుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటి? వెళ్ళు. ఉండు పెదనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? పెదనాన్న. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? పెదనాన్న, నేనెవరిని ప్రేమించానో తెలిస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యే ఫేవర్ తెచ్చుకున్నాడు. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడో చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం. వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. పెదనాన్న, అన్నయ్య నిన్ను కలవాలని చెర్రీ వచ్చాడు. ఏంటి సార్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని చూడకూడని సంఘటనలు చూసే ఇలా అయిపోయాడు. ఏం సంఘటనలు? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే అసలే ఈయన ఫీవర్ తో బాధపడతా ఉంటే రెండు క్రైమ్ న్యూస్లు చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకేం పని చూడడానికే? మేమేం చూడలా, మాకేం తెలియదు. అసలు సన్నాసులందరికీ చెత్తవానమా? ఇదంతా వదిలేసేయండి. ఏమండి, తినంతా చెప్పుంటుంది. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధైర్యం చేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా? ఒప్పుకున్నట్టు కదా? ఏం చెప్పరేంటండి? ఒప్పుకోక చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్మతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఏ అసలు మీ ఇద్దరిలో కారణం ఎవరు? నేను ఇతని చెల్లెల్ని చూడబట్టి, ఈయన పేరు వాడబట్టి, నిన్ను ఇక్కడికి తీసుకురాబట్టి, నువ్వు ఈ అమ్మాయిని చూడబట్టి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చబట్టి. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేది నిలబడ్డారా? వెళ్ళండి. ఏమండి, మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. ఏంది ఒప్పుకునేది? బ్యాండ్ మేడమా? తీసుకెళ్ళయ్యా. బా, మీరు సూపర్ సార్. నాయనా, నాకై బాక రింగు. తీసుకెళ్ళు బాబు.
బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇచ్చే దుడ్డుతో అన్నీ మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. పారు, ఐ లవ్ యూ. చాలే, ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తావేంటి? ఎవరు నువ్వు? దొంగని. దొంగ దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కాల్చండి, ఆయన మాత్రం కాల్చొద్దు. ముందు కాలెత్తు, ఈ కాలు కింద నా కాలు అరిగిపోతుంది. చాలుగా తప్పుగా హ్యాండ్స్ అప్. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేరిపోద్ది. పిస్టల్ కాదు, నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కట్టాయిర్ కింద 10,000 ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ అమ్మా. దయచేసి ఇన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా? నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాచావమ్మా? ఆ బ్లూ చీర కింద ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా. బాబు, ఇన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మలుగా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు, మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు, ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఇన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడావు గాని నీ గురించి ఒక్కసారి వదిలేమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా, అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన మరి ఈయన ఆయన అమ్మని అమ్మమ్మ. ఏమండి? అంటే మీకు కళ్ళు లేవనేది నాటకమా? నీకెలా తెలిసింది? కళ్ళ ముందు బ్లూ ఫిల్మ్ చూస్తుంటే తెలీదా? ఇది బ్లూ ఫిల్మా? చూసావా, కళ్ళు లేని వాడిని సిడీ షాప్ వాడికి కూడా లోకువైపోయి. నేను అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన బ్లాక్ ఫిల్మ్ అడిగితే వాడు బ్లూ ఫిల్మ్ ఇచ్చాడు. గుడ్డివాడిని. బ్లాక్కి బ్లూకి తేడా ఏం తెలుస్తుంది? అయినా మీకేం కనపడుతుందని తెచ్చుకున్నారండి? కనిపించకపోయినా వినిపిస్తుంది కదా. పూర్వం రేడియోలో ఏం చూసేవారు? వింటం తప్ప. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ అండి. మనలో మనకి సారీ లేటు మణిచందన. ఇదంతా నా భ్రమ. కాదండి, నేను కిందున్నాను. కొంచెం పైకి లేస్తావా? ఓ, నువ్వెక్కడున్నావా? నిన్ను చూసే భాగ్యం లేకపోయినా ఇలా కౌగిలించుకునే. ఎవడాడు? పని మొదలకుండానే చప్పుళ్ళు అవుతున్నాయేంటి? ఎవరో తలుపు కొడుతున్నారు. నువ్వు వెళ్ళొద్దు, నేను చూస్తాను. మీరు చూస్తారా? అదే తెరుస్తాను. ఎరా అడ్డగాడుదు నువ్వా? నేను మాట్లాడలేదుగా, కరెక్ట్గా నేనే అని ఎలా చెప్పారు? వాసన వచ్చిందిలే. ఇంతకీ ఏం కావాలరా నీకు? అమ్మగారు. అమ్మగారా? ఓసారి ఇలా వస్తావా? వచ్చావా? ఇది చెంపే కదరా? ముద్దు పెడతారా? శోభనం నైట్ వచ్చి అమ్మగారు కావాలంటారా తలుపు కొట్టి? నా ఉద్దేశం అది కాదండి. అనాథాశ్రమంలో కొత్తగా తీసుకొచ్చిన పాప ఒకటి ఏడిపాట. అమ్మగారిని రమ్మని ఫోన్ చేశారు, అందుకే వచ్చాను. ఆ ముక్క ముందు చెప్పాలరా, పొద్దున్న అసలు వెళ్ళా. ఏంటండి అక్కడ పాప ఏడుస్తుంటే ఇక్కడ మనం శోభనం ఎలా చేసుకుంటాం? దానికి దీనికి సంబంధం ఉంది మణిచందన? ఉంది. మీరు రండి. గుడ్డోడా బ్లైండ్.
ముందే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూంలో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే, ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకు ఎంత ప్రేమండి. అమ్మ సర్ద తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటుంటారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని, అది ఒక్కసారిగా బయటికి తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. నీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కదం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే మీరు పోయి ఆయన ఎదుగుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. ఎక్కడికి మూడొచ్చిందిరా, పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినాదా మూడు? రెండు వస్తుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడా, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో చూస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాది? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5ో 10ో తనకు లక్షతో సమానం ఉంటుంది. అంతే సర్లే సరిపెట్టుకోండి. నేను ఇంకా నడవలేనురా. 5 రోజులైందిరా. నన్ను ఎత్తుకోవా? నన్ను ఎవడు ఎత్తుకుంటాడు? ఇదే ఊరు? హిందీ మే బోలో. మనం స్టేట్ దాటి వచ్చావురా. నిజమే. ఏ టౌన్ నామ్? పాట్నా సిటీ. అయ్యి బాబా దేశం దాటి వచ్చేసాం మనం. ఏ ఇండియా హై? ఏ బీహార్ సోలే. ఫారెన్ వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. We are educated. Coming from Andhra. Goods train. 5 days traveling. No food. No water. No sleep. Bihar coming. Please give me 50 rupees for eating 2 plate idli, sir. Extra 1 rava dosa. Heavy body. I am also a graduate from Kerala. By train. 10 days traveling. General compartment. Only bathroom sitting. No food. No water. No sleep. Only smell. Adena Kampu. Bihar coming. Please give me 100 rupees for eating Bihar biryani. ఈ కేరళ వాళ్ళు ఏంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు. ఏమంటే మేము ఆకలేసి మిమ్మల్ని 50 రూపాయలు అడిగితే మీరు రివర్స్ లో మమ్మల్ని 100 రూపాయలు అడగటం ఏమన్నా బాగుందా? అసలు మేము వీకని తెలుసు కదా మీకు. చాలా స్ట్రాంగ్ వాడప్ప. డోంట్ మేక్ మీ యాంగ్రీ వాడు. మెడలో ఉన్న చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, అవాజీ కొడు, నువ్వు కూడా చైన్ కొడు. అన్ని ఇక్కడ కూడా ఉండే. ఇక్కడ అన్ని ఇడుకుడితే పొద్దున మనం ఏం గుడుచుకోవాలరా? మేకూడు చేతిలో కుడు. ఇది పీడే. వచ్చేపోయేవాడికి ఇప్పుడు దా పెట్టు, కాసు పట్టు. బీహార్ లో ఇంట్లో దా బతకాలే. షటప్ప
అందులో గుళ్ళు లేవప్ప గురువేరప్ప. ఎక్కడెట్టుకోవాలప్ప? కారు కష్టపడి కొట్టుకొచ్చింది ఎందుకురా? పాటలు కింద రోడ్డు తీసి పక్కూరు అమ్ముకోవడం మానేసి స్టేషన్ కింద పట్టుకొచ్చావు. పక్కూరు తీసుకెళ్లాలంటే ఈ ట్యాంక్ లో డీజిల్ ఉండాలి కదరా. మన ట్యాంకులకే టీ లేక సత్తనం, ఈ ట్యాంక్ లో డీజిల్ ఎక్కడ కొడతావా? ఈ ఖాళీ ట్యాంక్ మనకి ఎందుకురా? ఇదా కేరళ ఇచ్చిన గన్రా. ఏదో పార్టీని పట్టి కారు కట్టి ఊరవతలకి తీసుకెళ్లి ఆడి మొహం మీద ఈ గన్నెట్టి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో డీజిల్ కొట్టించి పక్కకు తీసుకెళ్లి కారు పార్టీ అమ్మేసుకున్నా. तेजपुर वस्तावा? कौन सी भाषा में बात कर रहे? हिंदी में बोल. तेजपुर तेजपुर नहीं जाता. మనం ఇప్పుడు బీహార్ వాళ్ళం కదరా, హిందీలో ఎక్కించుకున్నాం. हेलो तेजपुर कमिंग? వై నాట్? ఐ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. గ్లాడియేట్స్ ఫ్రమ్ ఆంధ్ర. आंध्रा ना? आंध्रा का है आगरा. आगरा आगरा रे पैसे हैं? ఒరే నాకింద అక్కడి నుంచి ఏదో మేకర్ పెన్ పడుతుంది. నీకు కూడా వినిపిస్తుందా? దీన్నే బకరా అంటారు. మిమ్మల్ని చూస్తుంటే తెలుగు వాళ్ళ ఉన్నారే. ఇద్దరు కలిసే డ్రైవ్ చేస్తారా? मैं ड्राइवर नहीं ओनर. मैं क्लीनर नहीं पार्टनर. పేర్లేంటో? చార్లెస్ సోబ్రాజ్. చార్లెస్ సోబ్రాజ్. ఇదేదో క్రిమినల్ పేర్లా ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? आजा बेटा. हाथ अप, हैंड्स अप. मेलो गोल्ड चेन निकालो. जेब लो पर्स में कैश निकालो. कार लो बैग में अच्छा माल है तो निकालो. అలా చెప్తే ఏమవుతుంది? ఏమండి ఆ మెడలో బంగారు గొలుసు ఇచ్చేయండి, ఆ బ్యాగ్ ప్యాకెట్ లో పర్స్ ఇచ్చేయండి, బ్యాగులో 20 వస్తువులు అన్నట్టు ఇచ్చేయండి, లేకపోతే చంపేస్తాడండి బాబు. అలా చెప్పాలి. మనం ఆంధ్ర నుంచి పారిపోయింది దొంగలని కూడా చెప్పారా? మన మొక్కలు చూస్తే అర్థమైంది కానీ కానీరా. ఓహో మరి అర్థమే అలా సూత్రమే. మెడలో గోల్డ్ చైన్ తీయ ఇచ్చేస్తున్నాడు రోయ్. నాకేమండి క్యాష్ నాకనమాట. ఇదేటండి చూడు. ఏంట్రా అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైద్దిరా. అలా ఎన్నో దొంగతనాలు ప్లాన్ చేసినా ఒకటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పండి సార్, మేము దొంగలమా అండి? కాదని సార్కి మాత్రం తెలియదు ఏట్రా. కారు బాగానే వర్కౌట్ అయిందిగా. ఆ రిటర్న్ లో పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పేద్దాం అనుకున్నాం సార్. ఏడు సార్లే మీ పెద్ద ప్లాన్ లాపి ఇంకా తేజ్పూర్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? పాట్నాలో అడిగితే రాత్రి 9 అవుతుందని చెప్పారు సార్. ఇక్కడ పగలే భయం భయం, మళ్ళీ రాత్రి అది సత్య ఇదెలా ఉంది? నో యా ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్, నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్, నీకు అసలు అర్థం. మంచి జంట నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. ఎరకొమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ.
బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది మనవాడు ఏదో ముచ్చట పడ్డాడు. చలో 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 ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్ బాబుజీ. అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడి జేబులో అయితే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చింది? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులో వేసా. నీ సువాసని ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్. ఏదో జోగులాపి దాహం మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళు అయితే చచ్చిపోతావా? ఇయ్యా సొమ్ము ఒకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఒప్పుకుంటే వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని వేస్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి.